ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, గత దినములో అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆపదలు, మరి నాయన అనేక మరినటువంటి అపాయాల్లో నుంచి మరి నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నాయన ఈ పునరుత్థాన దినము సంఘంగా కూడి నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు ధన్యతకై మీ స్తోత్రాలు. తండ్రి, మీ జ్ఞానవేద గ్రంథంలో నుంచి కొన్ని మాటలను పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మనే జ్ఞానమును అనుసరించి దాని అనుసారంగా నడుచుకుంటకు తగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండానట్లు, సాతాను మా హృదయంలో నుంచి దాన్ని ఎత్తుకొని పోకుండానట్లు, మేము భద్రపరుచుకున్నట్లు, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు మీ కృపా సాయం మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లారా, మరి ఈ దినం నేర్చుకుంటున్నటువంటి అంశము గత కొన్ని రోజుల కింద నేర్చుకున్నాము, కొత్త విషయాలను పరిశీలించాము. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏమిటి, దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనము చూడవచ్చు. అయితే దేవుణ్ణి ప్రేమించేటటువంటి విషయంలో దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తాము, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అనేటటువంటి విషయాలను మనం గుర్తెరగాలి. ఎందుకనంటే మరి దేవుణ్ణి ప్రేమించడము, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. అవును, చాలా గొప్ప సంగతి దేవుణ్ణి ప్రేమించడం అంటే. అది చాలా మంచి విషయం, దేవుణ్ణి ప్రేమించడము అనేటటువంటి విషయంలో. కానీ మనము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తూ ఉన్నాము అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తూ ఉన్నాము, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, అసలు దేవుణ్ణి ప్రేమించడంలో ఉన్నటువంటి విధానం ఏంటి. ఇప్పుడు ఈ లోకంలో చూసినట్లయితే ఈ ప్రేమ అనేటటువంటిది మరి చాలా రకాలుగా ఉంటూ ఉన్నాయి. ఒకటి మరి దేవుని ప్రేమ అనేటటువంటిది ఒకటి. రెండవదిగా మరి ఈ లోకములో సమాజంలో జరుగుతున్నటువంటి ఈ శరీర బాంధవ్యమును, శరీర సంబంధమైనటువంటి భావాలను బట్టి మరి జరుగుతున్నటువంటి ప్రేమ అనేటటువంటిది. ఇంకా మరి ఒక స్త్రీ, ఒక పురుషులు మరి ప్రేమించుకోవడము అనేటటువంటిది. అలాగే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మరి మదర్స్ డే అని అంటూ ఉన్నారు. ఒక తల్లి తన పిల్లలను ప్రేమిస్తూ ఉంటుంది, ఒక తండ్రి తన కుమారుని కుమార్తెను కూడా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లల పట్ల ఉన్నటువంటి బాధ్యత, భారము అనేటటువంటిది గుర్తెరుగుతూ ఉంటాం. కాబట్టి అలాగే మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము ప్రేమిస్తూ ఉన్నాము. మరి ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాం మనము అనంటే, మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉన్నాం. మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాము, మనం ప్రేమించడంలో ఏంటి, మనం ఏ విధానంగా ప్రేమిస్తూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరిగినట్లయితే, మరి మనము ప్రేమించేటటువంటి విషయంలో మరి దేవుని ప్రేమను, దేవుణ్ణి ఎలా ప్రేమిస్తూ ఉంటాము అనేటటువంటిది ఒకసారి మనం గుర్తెరగాలి. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటూ ఉన్నాడనంటే 20వ వచనంలో, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడు అగును అని అంటుంది. ఏంటి, ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల వాడు అబద్ధీకుడు అగును. ఎందుకనంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించినటువంటి వాళ్ళు ఏమవుతారు అని చెప్తూ ఉన్నాడని అంటే,
వాళ్ళు తన సహోదరుని ద్వేషించినటువంటి వాళ్ళు అబద్ధీకులగుదురు అని తెలియజేస్తున్నాడు. ఎందుకు అబద్ధీకులు అవుతారు? దేవుణ్ణి ప్రేమించటంలో మరి ఉన్నటువంటి విధానం ఏంటి? మరి ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించకపోతే అబద్ధీకుడు ఎలా అవుతాడు? ఎందుకు అబద్ధీకుడు అవుతాడు అంటే దేవుణ్ణి ప్రేమించటము అనేటటువంటిది కరెక్ట్ కాదా? మరి దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాళ్ళు సహోదరుణ్ణి ద్వేషిస్తారా? మరి ఎందుకు తన సహోదరుని ద్వేషించేటటువంటి వారిగా ఉంటారు అనేటటువంటిది. అయితే మనం చూసినట్లయితే మరి దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మనం 20వ వచనంలో యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనము సత్యవంతుడైన వానిని ఎరుగుదుము, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే మనం ఎవరిని ఎరగాలి అని అంటే మనం సత్యవంతుని అయిన వానిని ఎరగాలి. అంటే సత్యవంతుడైన వానిని ఎరగడము అని అంటే దేవుణ్ణి ఎరగడము. అయితే మనము దేవుని కుమారుడు చూసినట్లయితే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుని కుమారుడు అనంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించినాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వచ్చి దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమను, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో అనేటటువంటి విషయాలను మనకు వెల్లడిపరిచాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నవారము అని తెలియజేస్తున్నాడు. అయితే మరి సత్యవంతుని యందు ఉన్నవారము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరుగుతూ ఉన్నాం. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని ప్రేమ యందు సత్యవంతుని గుర్తెరుగుతూ ఉన్నాము. మరి అలాంటి యొక్క విధానంలో మనం ఉంటూ ఉన్నాం. అయితే మనము ఉన్నవారమై ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము గలవాడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఎవరు అనంటే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము గలవాడు. ఎవరు? తండ్రి. అయితే మరి దేవుని యందు ఉన్నామా, మనము సత్యవంతుని వాని యందు ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నటువంటి పరిస్థితుల్లో మనము నిజంగా ఎక్కడ ఉన్నాము, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగవచ్చు. 5:20 వచనాల్లో మనము ఈ మాటలను చూసినాము. అయితే ఇప్పుడు మనము ఏం చూస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమించడము అనేటటువంటి విషయాన్ని మనం చూద్దామండి. ఎక్కడ అనంటే ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూడవచ్చండి. అయితే మనము చూసేటటువంటి విషయంలో ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. ఎందుకనంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే అబద్ధీకుడు ఎలా అవుతాడు? దేవుణ్ణి ప్రేమించటంలో మరి ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినటువంటి వాళ్ళు అబద్ధీకులు అంట. ఎందుకు అబద్ధీకులు అనేటటువంటి విషయాన్ని కూడా చూద్దాం. అయితే అతడు సహోదరుని ద్వేషించినటువంటి వాడు అబద్ధీకుడు. ఎందుకు అనంటే తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, తను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మనము చూస్తున్నటువంటి మన సహోదరుణ్ణే మనం ప్రేమిస్తలేము కదా.
మరి మన కళ్ళకు కనిపించనటువంటి ఆ దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాము అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ చూస్తున్నటువంటి మన సహోదరులను మనం ప్రేమించడం లేదు, మరి ఈ కళ్ళకు కనిపించేటటువంటి వారినే ప్రేమించటం లేదు కదా, మరి కళ్ళకు కనిపించినటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తూ ఉన్నావు, ఎలా ప్రేమించగలుగుతావు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలని చెప్తూ ఉండు అని అంటే సహోదరుని ప్రేమించాలి. ఒకవేళ సహోదరుని ప్రేమించకపోతే సహోదరుని ద్వేషించినట్లయితే మనము అబద్ధీకులము అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు అబద్ధీకులము అని అంటే సహోదరులను ప్రేమించట్లేదు. ఏ సహోదరులను ప్రేమించాలా? సహోదరులు అంటే ఎవరు అని అంటే మనకు కంటికి కనిపించేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి. అయితే ఈ కంటికి కనిపించేటటువంటి వాళ్ళను ప్రేమించలేము. ఎందుకనంటే ఈ ప్రేమలో కూడా స్వార్థం అనేటటువంటిది ఉన్నది. మనతో ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే మనల్ని మంచిగా చూస్తారో, మనకు డబ్బులు ఇస్తారో, మనల్ని వాళ్ళతో దింపుకుంటారో, వాళ్ళు మన అవసరతలను తీరుస్తారో వాళ్ళను మాత్రమే మనము ప్రేమించేటటువంటి వారిగా ఉంటాము. ఎందుకనంటే వారు మన అవసరతలను తీరుస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల ప్రేమగా వ్యవహరిస్తాం. ప్రేమించడం అంటే మనం ఏం చెయ్యం ఇంకా వాళ్ళకి, కానీ ప్రేమగా మాట్లాడేటటువంటి మాటలు కానీ ఇంకా వేరే ఈ విధానంగా ప్రేమగా ఉంటాం. అయితే మరి సహోదరుణ్ణి ప్రేమించని వాడు, ద్వేషించేటటువంటి వాడు అబద్ధీకుడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు అబద్ధీకుడవు అని. ఎందుకు సహోదరుని ప్రేమించకపోతే అబద్ధీకుడు అని అంటే నీకు కనిపించేటటువంటి నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తలేవు కదా, మరి కనిపించని దేవుణ్ణి నువ్వెక్కడ ప్రేమిస్తావు అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఇది మరి చాలా వరకు మనం గుర్తెరగాల. కనిపించేటటువంటి దేవుణ్ణి కనిపించేటటువంటి సహోదరుని ప్రేమించినటువంటి వాళ్ళు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తారా అని అంటే నిజంగా అది మన గుండెల మీద చేసుకోవాలని చెప్పాలి. ఎందుకనంటే మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు, మన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళనే మనం సరైనటువంటి విధానంగా ప్రేమించలేము. ఎప్పుడు ప్రేమిస్తాం, ఎవరిని ప్రేమిస్తామనంటే మనం ప్రేమించేటటువంటిది మన సంఘములో ఉన్నటువంటి వాళ్ళను, మనతో సావాసములో కలిగినటువంటి వాళ్ళను ప్రేమిస్తున్నాము అని చెప్తూ ఉన్నాము, కానీ అందులో కూడా కపట ప్రేమ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఎందుకు కపట ప్రేమ కనిపిస్తుంది అని అంటే ఆ వ్యక్తి ముంగట బ్రదర్ అని అంటాము, హాయ్ బాయ్ తీసుకుంటాము, గల్లలు కలుపుతాము, కానీ తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన సాటుకు పోయినాక ఆయన మీద చాడీలు చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇవి లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళలే ఒక ఐక్యత లేదు, ఒక సమాధానం లేదు, ఒక ప్రేమ అనేటటువంటిది లేకుండా ఉంది. ఎందుకనంటే ప్రేమిస్తున్నా అని అంటాం. ఎప్పుడు ప్రేమిస్తున్నావు అనంటే నేను ప్రేమిస్తున్నానండి మా సంఘంలో ఉన్నటువంటి. ఎట్లా ప్రేమిస్తూ ఉన్నావు అంటే వాని వెనకాల నువ్వు చాడీలు చెప్పి వాడిని మళ్ళా సంఘం వెలుపల వాడిని హింసించేటటువంటి, దూషించేటటువంటి పరిస్థితి కూడా సహోదరుల్లో చాలా వరకు ఉంటూ ఉంది. అందుకనే ఏం చేయాలి అని అంటే మనము మరి సహోదరుణ్ణి ప్రేమించినప్పుడు, మన సహోదరుణ్ణి ప్రేమించినప్పుడే మనము మరి దేవుడిని ప్రేమించినటువంటి వారమవుతుంది. అయితే సహోదరుని ప్రేమింపనటువంటి వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఎందుకనంటే నీ కళ్ళకు కనిపిస్తలేడు కదా దేవుడు, అందుకే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు అని తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారు తన సహోదరుణ్ణి కూడా ప్రేమించవలెనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అని అంటాడు. దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమింపవలెనని మనము ఆయన వలన ఆజ్ఞ పొంది ఉన్నాము. ఇప్పుడు ఆజ్ఞల్లో మరి 5 ఆజ్ఞల్లో మరి 10 ఆజ్ఞలను మనం ఒక దగ్గర ఇచ్చేస్తే ఇప్పుడు ఏమంటే మనము ఈ ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో దేవుణ్ణి ప్రేమించడము లేదా తన సహోదరుని ప్రేమించడము అనేటటువంటి విషయంలో ఈ ముఖ్యమైనటువంటి మనము ఆయన వలన పొందినము ఈ ఆజ్ఞ అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అయితే మనము సహోదరుని ప్రేమించాలి అనేటటువంటిది.
మరి సహోదరుణ్ణి ప్రేమించకపోతే ఏం చేస్తామనంటే ఆయన ఆజ్ఞను, ఎవరి ఆజ్ఞను? దేవుని ఆజ్ఞను ధిక్కరించేటటువంటి వాళ్ళమైతాం. దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి వాడు ఏమైతాడు అంటే దేవుణ్ణే ధిక్కరించినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి వాడు దేవుణ్ణే ధిక్కరించినట్టుగా మనము గుర్తెరుగుతూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని ఆజ్ఞను గైకొన్నటువంటి వాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమిస్తాడు, తన దేవుణ్ణి కూడా ప్రేమిస్తాడు అనేటటువంటిది. అందుకనే ఇందులోనే యోహాను సువార్తలో ఒకసారి మనం చూద్దామండి. మరి యోహాను సువార్తలో కూడా మరి ఒక కొత్త ఆజ్ఞ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్తలో, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, 34వ వచనాన్ని, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. ఏమని అనంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి. ప్రేమించకుంటే ఏం జరుగుతుంది అంటే దేవుని ఆజ్ఞను లేదా యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను మనము ధిక్కరించినటువంటి వాళ్ళమైతాం. అయితే నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను అని తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు మనలను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే ఆయన మనలను ప్రేమించి ఆయన తన తండ్రి వలన పొందిన ఆజ్ఞలను మనకు ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన తన మనలను ప్రేమించి ఏం చేశాడంటే తన ప్రాణాన్నే బలిగా అర్పించడం అనేటటువంటిది జరిగింది. యేసుక్రీస్తు మనలను ప్రేమించి తన ప్రాణాన్నే బలిగా అర్పించడం అనేటటువంటిది జరిగింది. అందుకనే ఆయన నేను మిమ్మును ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను అని తెలియజేస్తున్నాడు. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందురును తెలుసుకొనున్నట్లు అని తెలియజేస్తున్నాడు. అయితే ఏమైతాడంట, మీరు నా శిష్యులు అని అందురును అని అంటాడు. ఎందుకనంటే ఆయనకు శిష్యులు అవుతారు. ఎలా అంటే అనంటే మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడల, ప్రేమ గల వారై ఉన్న ఎడల మీరు ఆయనకు శిష్యులైతారు. ఒకవేళ మీరు ప్రేమ గల వారు కాలేకపోతే, మీలో ప్రేమ అనేటటువంటిది లేకపోతే మీరు ప్రేమ లేని వారుగా ఉండేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. ఎందుకనంటే మనము మరి ఎలాంటి పరిస్థితుల్లో అంటే మనము ప్రేమిస్తూ ఉన్నాము అనంటే ఏ విధానంగా ప్రేమిస్తూ ఉన్నాము? మన సాటి సహోదరుల ఎడల మన ప్రేమ ఎలా ఉంటుంది? మరి మనము ప్రేమించేటటువంటి ప్రేమ సరైనటువంటి విధానంగా ఉందా అనేటటువంటిది. అయితే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 12-13 వచనాలలో చూస్తే, నేను మిమ్ములను, ఇక్కడ ఏమంటూ ఉండాలంటే నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరు నొకరు ప్రేమింపవలనటే నా ఆజ్ఞ అని అంటాడు. నేను మిమ్ములను ప్రేమించినట్లుగా మీరు నొకరు ప్రేమించుటయే నా ఆజ్ఞ అని తెలియజేస్తున్నాడు. అయితే మరి ఏం చేయాలా అనంటే ఒకరిని ఒకరము ప్రేమించాలి. ప్రేమించడము అనేటటువంటి విషయంలో అయితే యేసుక్రీస్తు మనలను ప్రేమించి తన ప్రాణాన్నే దారబోసి తన రక్తాన్ని చిందిస్తే మరి మనం ఏం చేస్తూ ఉన్నామనంటే మనము కేవలము ప్రేమిస్తున్నాము అక్కడనే ఉండిపోతూ ఉన్నాము. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏం చెప్తూ ఉన్నాడనంటే మరి 13వ వచనం చూసినప్పుడు, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఏమండి, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును పెట్టగల వాని కంటే ఎవడునో ఎక్కువైన వాడు లేడు అనంట. అంటే ఏం చేయాలా అనంటే తన స్నేహితుని కొరకు తన ప్రాణాన్ని పెట్టుట కంటే
అంటే ఏంటి ఇది నిజం జరుగుతుందండి? తన స్నేహితుని కొరకు తన ప్రాణాన్ని పెట్టేటటువంటి పరిస్థితి అనేటటువంటి జరుగుతుందా? పెట్టగలుగుతారా? మనము ఏదో ప్రేమిస్తున్నామనంటే ప్రేమిస్తూ ఉన్నాము, కానీ ఎవడైనా మన సహోదరుని కానీ మనలను కానీ చంపుతా అనంటే వారిని విడిచిపెట్టి ముందాల మనమే పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది. అతన్ని వదిలేసి మనమే ముందాల పరిగెత్తుకొని పోయేటటువంటి పరిస్థితి. అందుకనే మరి ప్రాణాన్ని పెట్టేటటువంటి పరిస్థితి ఉందా అని అంటే అవును, ప్రాణాన్ని పెట్టినప్పుడే నువ్వు నిజమైనటువంటి స్నేహితుడిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది తెలియజేస్తున్నాడు. అంటే అంతకంటే ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అని అంటాడు. అంటే నువ్వు ప్రేమిస్తూ ఉంటే నీ ప్రాణాన్ని కూడా పెట్టడానికి నువ్వు వెనుకంజ వేసేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి విషయం. అయితే నువ్వు వెనుకంజ వేసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనంటే ప్రాణాన్ని పెట్టరండి. ప్రాణాన్ని ఎవడు పెట్టలేడు, కానీ ఏం చేస్తాడంటే నీకు ఏదంటే అది ఇస్తా, నీకు ఏదైనా సాయం చేస్తా, నీకు అవి పెడతా ఇవి పెడతా, నీకు కావాలనంటే నీ గురించి నా డబ్బు కానీ లేకుంటే బియ్యం కానీ ధాన్యం కానీ ఇస్తా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు కొంతమంది ఏటేటా ఈ విధంగా దాన ధర్మ కార్యాలు జరిగించేటటువంటి వాళ్ళు ఉంటారు బీదల కొరకు. అయితే మరి ఆ విధానంగా మరి బీదలను పోషించడానికి కానీ మన ఆస్తిని వ్యయపరచుకుంటే ఉపయోగం ఉందా? మరి ప్రేమించినప్పుడు ఏం చేయాలనంటే ఆస్తిని ఇవ్వాలనా, ప్రాణాన్ని ఇవ్వాలనా? చూడండి, ఆస్తిని వ్యయపరచుకోవడానికి మనము ఆసక్తి చూపేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరైనా చాలా బాధలో ఉన్నారనంటే కొంత డబ్బును కానీ లేదనంటే కొంత దాన సహాయము కానీ చేసేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు దేవుని దృష్టికి మంచోళ్ళేనా? అలాంటి వాళ్ళు మరి చేసేటటువంటి దాన కార్యాలు కరెక్టేనా అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ చూస్తామనంటే ఇది మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనాల్లో ఈ మాటలను మనం చూడొచ్చండి. అయితే బీదలను పోషించుటకు నా ఆస్తి అంతయు అమ్మి ఇచ్చినను కాల్చుకొనుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ఏమి ప్రయోజనమేమీ లేదు అని అంటాడు. అంటే నాకు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడనంటే బీదల కొరకు పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చేసిన. అంటే చాలామంది అంటారు ఈయన దానకర్ణుడు అండి, ఈయన అదండి ఇదండి ఇలాంటి వాడు, తన ఆస్తిని కూడా లెక్క చేయడు, బీదలను పోషించడానికి తన ఆస్తిని ఇస్తూ ఉన్నాడు, అంతస్తులు ఇస్తూ ఉన్నాడు అని అంటుంటారు. కానీ అది ఇచ్చినా కానీ తన ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు తన శరీరమును అప్పగించినను ఒకవేళ అందులో ప్రేమ లేకపోతే ప్రయోజనమేమీ లేదు. ఎందుకనంటే ప్రేమ అనేటటువంటిది ఉండాలి. ప్రేమ అనేటటువంటిది ఉంటే ఏం చేస్తుందంటే ఈ ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ఈ ప్రేమ తల్లి బిడ్డను ప్రేమిస్తూ ఉంటుంది. ఎంతగా ప్రేమిస్తుంది అనంటే తను చనిపోవడానికైనా సిద్ధపడుతుంది, కానీ తన కుమారులు బతకాలే అనేటటువంటి ఒక ఉద్దేశము కలిగి తన తల్లి పిల్లలను ప్రేమిస్తూ ఉంటుంది. ఏ అడ్డొచ్చినా ఏ బాధ వచ్చినా ఆ తల్లి పిల్లలను సంరక్షించుకుంటూ మరి ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకనంటే తండ్రిలో మరి కష్టపడతాడు, తెస్తాడు, పెడతాడు, కానీ తండ్రికి అంత పేరు లేదు, కానీ తల్లికి అంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి. అందుకనే మరి మనము బీదలను పోషించడానికి ఆస్తంతా ఇచ్చినా కానీ మరి మనము ఒకవేళ మరి ఆ శరీరాన్ని కాల్చడానికి ఇచ్చినా కానీ ప్రేమ లేని వాళ్ళమైతే మనము వ్యర్థులమే అని అంటాడు. ప్రేమ లేని ఏమి ప్రయోజనం లేదు ప్రేమ లేకుంటే. అందుకనే మరి దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిండు. ఏం చేసిండు అనంటే దేవుడు మనలను ప్రేమించి
తన కుమారుణ్ణి మన కొరకు ఆయనను అనుగ్రహించిండు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలలో ఈ మాటలను మనం చూడొచ్చండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలలో ఈ మాటలను చూడొచ్చు. ఏమంటుంటాడంటే, దేవుడు లోకమును ప్రేమించి ఎంతో ప్రేమించెను గనుక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని అంటాడు. ఎవరిని అనుగ్రహించిండు అంటే యేసుక్రీస్తుని అనుగ్రహించిండు. ఎందుకు అనుగ్రహించిండు అంటే దేవుడు లోకమును ప్రేమించెను. ఆయన అద్వితీయ కుమారుడు అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందుతాడు. అంటే దేవుడు ఆయన మనలను ప్రేమించి, అంటే లోకము అనంటే లోకంలో ఉన్నటువంటి మనలను ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి అద్వితీయ కుమారునిగా పుట్టిన వాన్నే మన కొరకు అనుగ్రహించినటువంటి పరిస్థితి. అయితే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు అని అంటాడు. ఎందుకనంటే లోకమునకు తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తును పంపలేదు, లోకములో ఉన్నటువంటి వాళ్ళను రక్షించడానికి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించిండు అనేటటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి చూడాలి. ఎందుకనంటే మనం ప్రేమిస్తున్నామని అంటున్నాం కదా, మరి దేవుడు ఏమై ఉన్నాడు? నిజంగా మనం ప్రేమించినటువంటి వాళ్ళమైతే దేవుడు ఏమై ఉన్నాడని మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము, లేదా మనము కలిగి ఉన్నటువంటి క్యారెక్టర్ ఎలాగా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం పరిశీలన చేద్దాం దేవుడు ఏమై ఉన్నాడు అనేటటువంటిది. అయితే దేవుడంట ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాంటి వాడు దేవుడు అంటే దేవుడు ప్రేమ స్వరూపము కలిగినటువంటి వాడు. చూద్దామండి ఎక్కడ అనంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలను మనం చూస్తామండి. దేవుడు ప్రేమా స్వరూపి అంట. ఎవరు అంటే దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు ఆయన ఉన్నటువంటి స్వరూపం ఏంటి అని అంటే దేవుడు ప్రేమా స్వరూపి అని తెలియజేస్తూ, అయితే ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని అంటున్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఎందుకనంటే ఆయనను కలిగి ఉండాలనంటే మనము ప్రేమను ధరించుకొని ఉండాలి. ఆ ప్రేమ స్వరూపాన్ని మనము ధరించుకొని ఉండాలి. ఆ ప్రేమ స్వరూపాన్ని మనము ధరించుకోలేనటువంటి వారమైతే మనము ప్రేమ లేని వారముగా ఉంటాము. ఆ ప్రేమ లేని వారమైతే మనము ఎలాంటి వారం అంటే దేవుణ్ణి ఎరుగడు అని అంటాడు. దేవుణ్ణి ఎరుగడు అంటే దేవుణ్ణి ఎరుగడు, తెలియదు దేవుడు అని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏమంటూ ఉన్నాడంటే మనము ఆయన ద్వారా జీవము పొందునట్లు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అని అంట. అంటే మనము ఆయన ద్వారా జీవము పొందునట్లు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. ఎవరిని పంపించిండో? తండ్రి అయినటువంటి దేవుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకానికి పంపించి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా ఏం చేసిండు అని అంటే మరి దేవుని వలన దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అంటే మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడ్డదంట. ఏలో ప్రత్యక్షపరచబడ్డది అని అంటే యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచబడ్డది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎలా అని అంటే
దేవుడు ప్రేమ స్వరూపి కనుక ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని అంటూ ఉన్నాడు. అంటే మనము ప్రేమ కలిగి ఉండాలి. మరి ప్రేమ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా అని అంటే మనము కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు అది పెట్టిండు కనుక మనము కూడా పెట్టేటటువంటి వారిగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మరి ఇంకా మనం ముందుకు చూస్తే అంటే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడంట. ఎలా వెల్లడిపరిచాడు అనంటే మన ఎడల తన ప్రేమను దేవుడు వెల్లడిపరచటము, ఆ వెల్లడిపరచటము ద్వారా మనము మరి ఎలా ఉంటూ ఉన్నాము, మరి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచటము ద్వారా మనము నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మరి ఉన్నటువంటి పరిస్థితి మనలో ఉంటూ ఉంది అనేది మనం గుర్తెరగాలి. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనము నుంచి చూద్దామండి. 8వ వచనము, రోమా 5:8. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తను ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనంట. చూడండి, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మరి ఎట్లా అనంటే ఎట్లా వెల్లడిపరుస్తూ ఉన్నాడు అంటే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని అంటూ ఉన్నాడు. ఎవరు చనిపోయినరు అని అంటే యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు చనిపోవటం ద్వారా దేవుడు మనకు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దీని ద్వారా మనకేమర్థమవుతుందంటే దేవుని ప్రేమ ఎలా ఉంది అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అయితే మనము మరి పాపులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము ఇప్పుడు మనలను నీతిమంతులుగా తీర్చబడి మనం మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము అని అంటాడు. అంటే ఆయన రక్తము, ఎవరి రక్తము అనంట. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము ఇప్పుడు మనలను నీతిమంతులుగా తీర్చబడి మరియు మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము. ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము అని తెలియజేస్తున్నాడు. ఏ ఉగ్రత నుండి అంటే దేవుని ఉగ్రత నుండి, ఈ పాపము నుండి మనలను విమోచించి ఉన్నాడు. ఈ పాపం అనేటటువంటి బంధకట్లలో నుంచి మనలను విడిపించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అంతేకాకుండా మరి రక్షించి ఉన్నాడు ఆయన ద్వారా అని తెలియజేస్తూ ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అని తెలియజేస్తున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు మరణము ద్వారా మనం శత్రువులమై ఉన్నప్పుడు తన కుమారుని మరణము ద్వారా మనలను తనతో సమాధానపరచుకోవాలని దేవుడు సమాధానపరచబడిన వారమైనప్పుడు, దేవునితో సమాధానపరచబడినటువంటి వారు అంటే ఆయన ద్వారా నిత్య జీవం పొందినటువంటి వాళ్ళం. ఎందుకనంటే శత్రువులుగా ఉన్నాము దేవునితో. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు సమాధాన స్థితి లేదు, దేవునికి మనకు సమాధాన పరిస్థితి అనేటటువంటిది లేదు. దేవునికి దూరంగా ఉన్నాము, దేవునికి మరి కానివారిగా ఉంటూ ఉన్నాం. అయితే ఆయన యేసుక్రీస్తు మరణం ద్వారా మనలను దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమైనము.
అంటే యేసుక్రీస్తు ఆయన మరణము ద్వారా మనలను దేవునితో సమాధానపరిచిండు. ఆయన మరణము ద్వారా మనము కూడా సమాధానపరచబడిన వారమైనము. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడి ఉన్నాం. అంతేకాదు అని అంటాడు 11వ వచనం. అంతేకాదు మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయించుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని అంటాడు. ఎవరి ద్వారా అని అంటే యేసుక్రీస్తు ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొందుచున్నాము. మరి ఎవరిలో మనం అతిశయపడుచున్నామంటే దేవుని యందే అతిశయపడదు. ఆయన ద్వారానే మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మరి మనము ఎలాంటి విధానంగా ఉండాలి, ఏ విధానంగా మరి మనము నడుచుకోవాలంటే మనము మన సహోదరులను ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి. మన సహోదరుల కొరకు మన ప్రాణాన్ని అయినా మనము పెట్టేటటువంటి వారిగా ఉండాలి. నిజమైనటువంటి సహోదరుడు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకంజ వేయడండి. ఎందుకనంటే తన సహోదరుని కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా మరి వెనుకకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నిజంగా ప్రేమించినటువంటి వాళ్ళైతే అది జరిగించేటటువంటి పరిస్థితి. అందుకనే మరి సహోదరుని ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు అని అంటాడు. ఎందుకంటే సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు అని చెప్పి మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని దేవుని చేత ఏర్పరచబడితిరి. ఎవరి చేత ఏర్పరచబడ్డాము అని అంటే ఒకరినొకరం ప్రేమించాలని మనము దేవుని చేత ఏర్పరచబడ్డాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడంటే తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట, సహోదరుని ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకరు ప్రేమించిన యెడల దేవుని చేతనే నేర్పబడితిరి అని అంటుండు. ఎవరి చేత నేర్పబడుతూ ఉన్నామంట? దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుడు అంటే సహోదరుని ప్రేమించవలెనని మరల మీకు రాయవలసినటువంటి అవసరం లేదు, మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమించిన యెడల మీరు ఆ సహోదరుని ప్రేమించేటటువంటి వారైతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే మరి ఆ సహోదరుని ప్రేమించేటటువంటి వారిగా ఉండి సహోదరుని ఎడల మనము చూపేటటువంటి ప్రేమ ఎలా ఉండాలి అనేటటువంటి విషయంలో మనము మన ప్రాణములను ఇయ్యడానికి కూడా మనము వెనుకంజ వేసేటటువంటి వారిగా ఉండకూడదు అనేటటువంటి విషయము మనము బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, మనం ఎలాంటి విధానంగా ఉన్నాము, ఏం మనము బోధిస్తూ ఉన్నాము, ఈ లోకానికి ఏం చెప్తూ ఉన్నాము, మరి లోకంలో ఉన్నటువంటి వాళ్లకు మనం నేర్పించేటటువంటిది ఏంటి అని అంటే మీకు బండ్లు వస్తాయి, బర్రెలు వస్తాయి, ఆస్తులు వస్తాయి, ఇవన్నీ చెప్తూ ఉన్నాము కానీ ఇవి చెప్పట్లేదు. ఎందుకనంటే అన్నదమ్ముల మధ్యలోనే సమాధాన స్థితి లేకుండా పోతుంది. ఒక తల్లికి పుట్టినటువంటి 2 కుమారులు ఉంటే ఆ 2 కుమారుల్లోనే సమాధాన స్థితి లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో అన్నదమ్ముల మధ్యలోనే సమాధాన స్థితి లేకపోతే నీ సహోదరుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? ప్రేమించగలుగుతామా? అంటే ఇక్కడే మనలో ప్రేమ లేనటువంటి పరిస్థితి అనేది కనబడుతూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి ఏ విధానంగా మనం ప్రేమించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నామో అనేది మనం గుర్తెరగాల. అయితే మరి మన ప్రేమలో లోపం అనేటటువంటిది ఉండకూడదు అని అంటాం. ఎందుకనంటే మన ప్రేమలో లోపం అనేటటువంటిది ఉండొద్దు. అయితే యోహాను సువార్త చాలా మాటలు చెప్పాలి అని ఉంది కానీ ఇంకా టైము అయిపోతూ ఉంది. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం కిందికి చూస్తే, ఇంకనో మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చినప్పుడు వానితో
నాతో వానికి ఏ సంబంధం ఏమీ లేదు అని అంటాడు. అంటే ఈ లోకాధికారి వచ్చినప్పుడు వానితో నాకు ఏ సంబంధం లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ అయినను అని అంటాడు కిందికి 31లో. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగో చేయుచున్నాను అని అంటాడు. ఎందుకనంటే నేను తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాను గనుక తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి నేను ఇలాగ చేయుచున్నాను అని తెలియజేస్తున్నాడు. అయితే మరి తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి యేసుక్రీస్తు అలా చేస్తూ ఉన్నాడు అని అంటే మరి మనము కూడా క్రీస్తు ఆజ్ఞను లేదా మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ఆజ్ఞను ప్రేమిస్తూ ఉన్నామా? ప్రేమించట్లేదు. ఆయనను ప్రేమించి ఆయన ప్రేమను బట్టి మనము ఆయనను మరి సంతోషపరిచేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటిది వాక్యము వెల్లడిపరుస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి ఏ విధానంగా మనం ప్రేమిస్తూ ఉన్నాము అనేటటువంటిది. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 12-13 వచనాలలో కూడా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు నొకరినొకడు ప్రేమింపవలనని నా ఆజ్ఞ అని అంటాడు. అంటే యోహాను సువార్తలో యోహాను పత్రిక చివరిగా మనం చూస్తూ ఉన్నాము. యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14-16 వచనాలు. 14-16 వచనాలను మనం ఒకసారి చూసి ముగించుకుందామండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14-16 వచనాలను. అయితే మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మనము సహోదరులను ప్రేమిస్తూ ఉన్నాము గనుక మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అని అంటాడు. ఎందుకనంటే సహోదరులను ప్రేమిస్తూ ఉన్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అనేటటువంటి మాటను మనం గుర్తెరగాలి. అయితే మరి దాటి ఉన్నావా? మరి సహోదరుని ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమించట్లేదా? నువ్వు సహోదరుని ప్రేమించినట్లయితే నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటుతావు. ఎందుకు, ఎలా దాటుతావు అనేటటువంటి విషయంలో నువ్వు సహోదరుని ప్రేమిస్తూ ఉన్నావు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది. అయితే ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే నువ్వు ఎడ ఉన్నావంట, మరణమందు నిలిచి ఉన్నావు అని తెలియజేస్తున్నాడు. అయితే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు అని అంటాడు. నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి, మరి తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు అని అంటాడు. ఏంటి, ద్వేషిస్తే నరహంతకునివా? ఎలా నరహంతకుని అవుతావు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. తన సహోదరుని ద్వేషించినటువంటి వాడు నరహంతకుడు అని అంటుండు. నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. సహోదరులారా, మరి సహోదరుణ్ణి మనం ద్వేషించినే మరి వాణ్ణి దూషించినటువంటి వాళ్ళమైతున్నామా? మరి మనలో నిత్య జీవం అనేటటువంటిది ఉండదు అని అంటాడు. ఎందుకనంటే మనము నిత్య జీవం పొందుకోవాలంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే క్రీస్తు రక్తములో మనం బాప్తిసం పొంది మనము ఆ పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి వారమైతూ ఉన్నాం. మరి మనం ఎట్లా నరహంతకులమైతాము అనంటే ఒక వ్యక్తిని మనము ఆ క్రీస్తులోనికి నడిపించినప్పుడు వాని ఆత్మను రక్షించినటువంటి వాళ్ళమైతాం. ఎలా అంటే మనం ఒక వ్యక్తిని క్రీస్తులోనికి నడిపించినప్పుడు మనము వాని ఆత్మను రక్షించినటువంటి వాళ్ళమైతాం. అంటే అది
మరణమునకు పోకుండా అది జీవములోనికి వస్తూ ఉంటుంది. అయితే మనము మెయిన్గా చేయవలసింది ఏంటి అంటే దేవుని సువార్తను ఇతరులకు ప్రకటించి క్రీస్తు వాక్యాన్ని వెల్లడిపరిచి క్రీస్తులోనికి నడిపించేటటువంటి వారు. ఒకవేళ నువ్వు ఇవన్నీ చేస్తూ నేను ప్రేమిస్తున్నాను, నా ఆస్తి ఇస్తా, నా బండి ఇస్తా, లేకుంటే నా అంతస్తులు ఇస్తా, నా ఆస్తిలో నా శరీరాన్ని కాల్చుకోవడానికి కూడా నీకు ఇస్తా అని చెప్పి నువ్వు సువార్త ప్రకటించకపోతే, క్రీస్తుని గురించి తెలియజేయకపోతే నువ్వేమవుతావంటే నరహంతకుడివే. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అని అంటుండు. అందుకనే నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలంటే నువ్వు సువార్త ప్రకటించాలి. ఎందుకనంటే నువ్వు పోయేటటువంటి ఆ పరలోకానికి కానీ ఆ నిత్య జీవానికి కానీ నువ్వు వెళ్ళిపోయేటటువంటి వాడవు గనుక నీ తోటి సహోదరుడు చనిపోకుండా, అంటే ఆయన ఆత్మ చనిపోకుండా, శరీరం కాదండి, శరీరం ఎట్లయినా ఆత్మ చనిపోకుండా ఆ ఆత్మను రక్షించి క్రీస్తులో నడిపించినప్పుడే వారిని ప్రేమించినటువంటి వాడవైతావు. వాని ఆత్మ నరకానికి వెళ్ళిపోతే నువ్వు నరహంతకుడి కిందనే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అని అంటే, నిన్ను దేవుడు రక్షకునిగా నియమించినటువంటి పరిస్థితుల్లో నువ్వు మరి ఆ విధానంగా అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించేటటువంటి వాడిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అందుకనే మనము మరి రక్షించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని ప్రజలకు వెల్లడిపరుస్తూ మరి అనేకులను మరి రక్షణలోనికి నడిపించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. అందుకనే మరి మనము రక్షించేటటువంటి వారము అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి ఆయన చెప్తున్నటువంటి మాటలను మనము గుర్తెరగాలి. ఎందుకు, ఎలా అనంటే, ఎలా రక్షిస్తావు అనంటే, యోహాను పత్రిక, యూదా పత్రికలో మనం చూస్తే యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 22వ వచనంలో మనం చూసినప్పుడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనలకును ఏమాత్రమును నోచుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కనికరించుడి అని అంటాడు. భయముతో కొందరిని కనికరించుడి. ఎందుకనంటే సందేహపడుతూ ఉన్నారు, క్రీస్తులోనికి రావడానికి సందేహపడుతూ ఉన్నారు, యేసుక్రీస్తుని అంగీకరించడానికి. కాబట్టి అట్టి వారిని కనికరించి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఒకవేళ నువ్వు రక్షించలేకపోతూ ఉన్నావా, నువ్వు నరహంతకుడివే. ఒకవేళ నువ్వు క్రీస్తును, దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి నీ సహోదరుణ్ణి ద్వేషిస్తూ ఉన్నావా, నువ్వు నరహంతకుడివే. అయితే నువ్వు ఏ నరహంతకునిలో నిత్య జీవం ఉండదు. కాబట్టి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు గుర్తెరిగినట్లయితే, నిజంగా నువ్వు క్రీస్తులో ఉన్నటువంటి వాడవైతే నువ్వు సహోదరుని ప్రేమించేటటువంటి వాడవైతావు. నీతోటి సహోదరులను ప్రేమించి అట్టి వారిని కూడా నువ్వు నిత్య జీవమునకు వారసులుగా సిద్ధపరుస్తూ అనేకులను నువ్వు ఆ పరలోకంలోనికి, ఆ నిత్య రాజ్యంలోనికి నడిపించి వాళ్ళను నిత్య జీవంలోనికి నడిపించేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే ఏం చేయాలనంటే, నీ సహోదరుణ్ణి ప్రేమించాలా. సహోదరుణ్ణి ప్రేమించినటువంటి వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఒకవేళ అలాంటి విధానంగా మనం ఏమైనా ఉన్నామేమో, ఒకవేళ అలాంటి పరిస్థితి నాలో ఏమైనా ఉందేమో, ఒకసారి నన్ను నేను పరీక్షించుకొని ఇకనైనా నా తోటి సహోదరులను ప్రేమించేటటువంటి వారిగా ఉండాలనేటటువంటి ఉద్దేశమును కలిగి ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలి. ఎవరికి వారు ఆత్మ అనుసారంగా ఒకరికి ఒకరము మరి పరిశీలించుకుందాం. మనలనే పరిశీలించుకుందాం. ఎవరో మనలను పరిశీలించరు. వాక్యం అనుగుణంగా ఉన్నానా, లేకుంటే వాక్యానికి భిన్నంగా ఉన్నానా, నా సహోదరులను ప్రేమిస్తూ ఉన్నానా, ద్వేషిస్తూ ఉన్నానా? అగరు నేను ప్రేమించకపోతే నాలో నిత్య జీవం ఉండదు, నాలో నేను దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడిని కాదు. ఇకనైనా తండ్రి, అట్టి ప్రేమను కలిగి నేను జీవించడానికి నీ కృప నాకు అనుగ్రహించమని దేవుణ్ణి వేడుకుంటే, ఇప్పుడే
రక్షణ దినము, ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినము కనుక ఇప్పుడే నీ తండ్రి అయినటువంటి దేవుని నువ్వు వేడుకుంటే ఆ కృప నీకు అనుగ్రహిస్తాడని మరి మరోసారి మీకు వెల్లడిపరచడం అనేటటువంటి జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, మీ స్తోత్రాలు. ఇదిగో మరి నాయన, మీ వాక్యాన్ని మేము విన్నాము. నిజంగా మరి తండ్రి, ఎలా ఉన్నాము, ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాము, ఎవరిని ప్రేమించట్లేదు. ఒకవేళ మేము మరి నాయన దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని ద్వేషించినటువంటి వారమైతే మేము నరహంతకులము, అబద్ధికులం అవుతాము తండ్రి. మమ్మలను కరుణించి కటాక్షించి మరి నా తండ్రి, మీ ప్రేమను కలిగి మీ ప్రేమను అనేకులకు వెల్లడిపరిచినట్లు మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరిచి మీ జ్ఞానమందు మమ్మల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నా తండ్రి, సంఘమును జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. సంఘం పట్ల మీ కృపా సన్నిధిని వెల్లడిపరచండి. మరి నాయన, వచ్చిన ప్రతి ఒక్కరిలో మీ కృపా సన్నిధిని మరి నాయన, సంఘమునకు వెలుపలు ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అనేకులు నశించిపోతున్నారు. అనేకుల పట్ల మీ ప్రేమను వెల్లడించండి. లోకంలో శాంతి సమాధానం నెలకొల్పినట్టు కృప చూపించండి. జరుగుతున్నటువంటి అల్లర్లు అవకతవకలను అరికట్టబడినట్లు శాంతియుక్తమైనటువంటి విధానంగా లోకము ముందుకు సాగినట్లు మీ కృపాసాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనాథలను, దిక్కులేని పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన, సంఘ కాపరులను, సంఘ పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి. మాతో జత పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి ఏళ్ళ మీ కృప చూపించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో మరోసారి నెమరు వేసుకొని దాని అనుసారంగా ప్రవర్తించినట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సాతాను మా హృదయాల్లో నుంచి మీ వాక్యాన్ని ఎత్తుకొని పోకున్నట్లు దాన్ని భద్రపరుచుకునేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తి చిన్నాం అతి వినయంతో బతిమలాడి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. సోదరులందరికీ వందనాలు. మా పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలనుకుంటున్నారా? మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ పరిచర్యను అనేకులకు వెల్లడిపరచండి. ఇట్టి సత్యాన్ని అనేకులకు తెలియజేస్తూ మా పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, ఎదుగుదల కొరకు, మీ అవసరతలను కొరకు మా కార్యాలయాన్ని సంప్రదిస్తే మీ కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు మేము మరి ప్రార్థిస్తాము. మీ ప్రార్థన మనవులు కూడా మాకు వెల్లడిపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ, మరి ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఇక్కడ లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరులకు కూడా మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.